జూమ్ లైవ్లో కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, అడుగుదాం. సార్ కృష్ణారెడ్డి గారు, సార్ దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మీరేమంటారు? ఇందాక కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది ఒక విధంగా అన్నారు. మరి మీ వెర్షన్ ఏంటి? మేడం, ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు అక్షయ తృతీయ సందర్భంగా తెలంగాణ మహిళా సమాజానికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన సంఘటనలు భారతదేశ చరిత్రలోనే ఒక బ్లాక్ డే మేడం. ఇక్కడ బిల్లుల అంశాలు కానీ అక్కడ చర్చలు జరిగిన దాంట్లో ఒక విమర్శనాత్మకమైన అంశాలను తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. కానీ మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ లోకి ఎందుకు చర్చకు వచ్చింది అనేది ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు తీసుకొచ్చిండ్రు దాంట్లో బిల్లులో ఉన్న అంశాలు ఏంటి, దాంట్లో ఏమున్నాయి, ఎప్పటి నుంచి అమలు చేయాల్సింది ఉంది, దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు. 2023లో అమలు జరగాల్సిన దాంట్లో సెన్సెక్స్ తర్వాతనే శాసనసభ పార్లమెంట్ స్థానాలు కానీ శాసనసభ స్థానాలు కానీ పెంచిన తర్వాతనే ఆ బిల్లు అమలులోకి రావాలి. అది 2034 నుంచి రావాలనేది 2034 నుంచి రావాలనేది ఆ బిల్లులో ఉంటే, అప్పటి వరకు సెన్సెక్స్ జరగకపోతే కనుక ఎప్పటికి కూడా ఆ బిల్లు ఆమోదంకు రాదు. అది అంటే ఇంప్లిమెంటేషన్ మరి ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇప్పుడు సెన్సెస్ మరి జరుగుతుంది కదా అన్న. నేను మొత్తం మాట్లాడుతున్నాను, మీరు ఇంతసేపు మాట్లాడారు. సెన్సెస్ అనంటే నేను అంటున్నా, గొంతులు చించుకున్నప్పుడు నేను కాముగా కూర్చున్నాను. 30 ఏళ్ల నుంచి మహిళా బిల్లును ఆమోదించడానికి మీ ప్రభుత్వం 15 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో ఉంటే మీకు చేత కాలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి బీజేపీ తీసుకొచ్చిన దానికి వంకలు పెట్టుడు, దానికి వెనుకాలేసి ముందేసి కొండలేసి లాగి బిల్లును పాస్ కాకుండా చేస్తున్న మహిళా బిల్లుకు ఈ రోజు కూడా వచ్చి ఉంటాయి కదా. మీకు 30 ఏళ్ళ నుంచి ఎలాంటి అడ్డంకులు వచ్చినాయి కూడా ఈ రోజు కూడా వచ్చి ఉంటాయి కదా. దాన్ని ఎందుకు పాజిటివ్గా తీసుకోవడం లేరు? 30 ఏళ్ల నుంచి మీరెందుకు చేయలేకపోయిండ్రు? మీ ప్రభుత్వం ఉంది కదా. ఆ రోజు కూడా కొన్ని అప్లికేషన్స్ వచ్చి బిల్లులు ఆగిపోయినాయి. ఈ రోజు కూడా అలాగే వచ్చింది. ఒక సిద్ధశుద్ధిని తీసుకున్నారు మీరు. దానికి వెనుక కోటి ముందు కోటి, ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే ఇట, ముందు కంటే వెనుక కంటే ముందు కానీ బిల్లుని పాస్ కాకుండా చేస్తున్న చరిత్ర, మహిళలకు ద్రోహం చేస్తున్న చరిత్ర ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీకే. ఆ చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు ఏదో ముందుకు తీసుకొచ్చిన ముత్పత్తులు రాలగొట్టమనే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించడము, పెద్దలు కూడా మాట్లాడడం అనేది సముచితంగా లేదు. మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, దానికి బలమైన మద్దతు తెలపండి. దాన్ని ఏదైనా లోపాలు ఉంటే కనుక సరిచేసే విధంగా పార్లమెంట్ లో ముందే చెప్పాల్సింది కదా. ఎగ్జామ్ రాసే ముందు మీరే ఆన్సర్ షీట్ ఇవ్వాల్సింది, దాని తర్వాత మేము ఎగ్జామ్ రాస్తాం. పార్లమెంట్ పెట్టిందే చర్చకు. పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు మాట్లాడాలనేది ఏదో సిఎల్పి లీడర్స్ కే ముందు కూర్చోబెట్టి సిఎల్పిలో మాట్లాడకుండా, సిఎల్పి లీడర్లను పెట్టి మాట్లాడకుండా ప్రతి శాసనసభ్యునికి చర్చాంశం రావాలి, చర్చలో పాల్గొనే విధంగా పార్లమెంట్ లోకి తీసుకొచ్చి బీజేపీ పెడితే ముందు ఏకపక్షం పెట్టలేదేంది, ఇది ముందు ఇయ్యలేదేంది, ఈ అంశాలను తీసుకొచ్చి పెట్టాం. అక్కడ వచ్చిన అంశాలను ప్రతి ఒక్కరి పార్లమెంట్ లో ఉన్న ప్రతి సభ్యుని అభిప్రాయం తీసుకొని మార్పులు చేర్పులున్నా, దాంట్లో ఏమైనా సవరణలు ఏమన్నా నోటీస్ ఇస్తే కూడా దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద ఓటింగ్ జరుగుతుంది. దాని ప్రకారమే ముందుకు వెళ్తుంది. కానీ ఈ ప్రతిదానికి బీజేపీని విమర్శించాలి. బీజేపీ ఏది చేసినా అది తప్పనాలే, మంచి చేసినా తప్పనాలే, చెడు చేసినా తప్పనాలే. ప్రతి చట్టాన్ని మీరే తీసుకొచ్చినామంటారు. ఇప్పుడు మీరు రైతు చట్టాలు మీరే తీసుకొచ్చారు. ఆ చట్టాలను మేము పార్లమెంట్ లో పెట్టి పాస్ చేస్తే దానికి వ్యతిరేకమంటారు. మీరే ఇప్పుడు జిఎస్టీ బిల్లు మీరే పునాది చేస్తామంటారు. దాన్ని అమలు చేస్తే మేము దానికి వ్యతిరేకమంటారు. ఇట్లా చేయాల్సింది కాదంటారు. ఎట్లా చేయాల్సిందో చెప్పరు. ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం నాశనం అవ్వడానికి ముఖ్య కారణం ఏదైనా ఉన్నదంటే
దేశ అభివృద్ధిని కోరుకొని పార్టీ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇందాక కూడా దేశ దౌర్భాగ్యమని కూడా వెంకటస్వామి గారు మాట్లాడిన మాట వెనుకకు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. 100% అంటానండి. 100% ఈ దేశంలో దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందా? నేను అన్నది ఏంటి? దౌర్భాగ్యం అంటే ఏంటి? ఏమి ఈ దేశంలో ఉన్నటువంటి కుసంస్కృతిని, ఈ దేశంలో ఉన్నటువంటి ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడింది ఏంటి? ఈ దేశంలో మహిళలను అవమానపరిచిన దౌర్భాగ్యం అన్నా, ఈ దేశం యొక్క దౌర్భాగ్యం అని నేను ఎందుకన్నా? ఈ దేశంలో మహిళలను అవమానపరిచిన దౌర్భాగ్యం అన్నా. ఈ దేశంలో మహిళలను అవమానపరచడం దురదృష్టకరమన్నా, నేను దౌర్భాగ్యం అన్నా దురదృష్టకరం అని నేను తట్టుబడినా మహిళలను ఇడో పేరుతోటి మహిళలను అవమానపరచడం అనేటువంటి దౌర్భాగ్యం అని నేను అన్నది. అది దౌర్భాగ్యం, ఈ సంస్కృతి దౌర్భాగ్యం ఎందుకు సమర్థించుకుంటున్నావు? పత్రికాన్ని సమర్థిస్తావా? ఇడోలను తీసుకుపోయి ఇడోలను తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టడం దౌర్భాగ్యం కాదా? సంస్కరణ ఎందుకు వచ్చింది? అట్లంటే నేను గొప్ప అయితే అనుకున్న విషయం రాజారామ్యం తప్పే. నేను మాట్లాడిన తప్పైతే రాజారామ్యం తప్పే, కన్ఫ్యూజన్ తప్పే. మాట్లాడలే, నేను అసలు విషయం మాట్లాడు. ఎందుకు లింక్ చేసిందో చెప్పు. మహిళా బిల్లును బిల్లు విశేషం ఎందుకు లింక్ చేసిందో చెప్పండి. కాబట్టి మాట్లాడుతున్నా. నువ్వు నా పదాలను మీరు రాంగ్ ఇంటర్ప్రిట్ చేసింది కాబట్టి మాట్లాడుతున్నా. వెంకటరెడ్డి గారు ఒక 1 మినిట్ అండి. లేకుంటే మాట్లాడు. మీరు బై ఫ్లో లో మాట్లాడినారో మీరు ప్రొఫెసరు, తెలంగాణ ఉద్యమకారుడు, నేను మీరంటే చాలా గౌరవిస్తా. కానీ మీరు ఫ్లోలోనో ఏ విధంగానో దేశ దౌర్భాగ్యం అన్నారు. నేను అప్పుడే నోట్ చేసుకున్నా, దేశ దౌర్భాగ్యం అనే పదాన్ని వాడారు. అవునండి, దౌర్భాగ్యం ఉంటే దౌర్భాగ్యం అంటారండి, తప్పేమున్నది దాంట్లో? ఈ దేశం దురదృష్టకరం అన్నాడు. దేశంలో దురదృష్టకరం అన్నాడు. కృష్ణారెడ్డి అన్న నమస్కారం. కృష్ణారెడ్డి అన్న, ఈ దేశంలో పుట్టడము ఇది ఏం దేశము అని అడిగిండు మోడీ అడిగిండు ఈ దేశం ఏం దౌర్భాగ్యం ఇక్కడ పుట్టడము, లేకపోతే ఈ దేశంలో పుట్టడం అవమానకరము, ఈ దేశం ఏం పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తూ విదేశాలలో పోయి కూడా అన్నాడు, ఇక్కడ కూడా అన్నాడు. అదొకసారి ఓట్ చేసుకో అన్నా. దేశ ప్రతిష్టను బయట దేశాలలో మోడీ మాట్లాడినాడు చేసిన తప్పును మాకు అంటగా పెడతండి. మీరు రాహుల్ గాంధీ గారు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి వెంకటస్వామి గారు ఒక్కసారండి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. కోటేశ్వరరావు గారు మీ వెర్షన్ ఏంటో చెప్పండి. వీళ్ళందరూ బీజేపీనే టార్గెట్ చేశారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ 30 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ఆ బిల్లును పాస్ కాకుండా చేసుకుంటా దాన్ని ఏదో ఇంత చూసితోటి ముందుకు తీసుకొస్తే వీళ్ళు బీజేపీని విమర్శించడానికే కూతున్నారు. బీజేపీ తీసుకొచ్చిన మంచిదాన్ని దాన్ని ఏదో విధంగా చేసి పాస్ చేసుకున్నాం అనేది వెంకటస్వామి గారు, కృష్ణారెడ్డి గారు ఒక 1 మినిట్ ఆగండి. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు మీ వెర్షన్ ఏంటో చెప్పండి ఒకసారి. ఇప్పుడు వెంకటస్వామి గారు దేశ దౌర్భాగ్యం అన్నారు తప్ప అదే విషయం కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు. మీరు దేశ దౌర్భాగ్యం అన్నారు. దౌర్భాగ్య దేశం అంటాం వేరు, దేశ దౌర్భాగ్యం అంటాం వేరు. తెలుగులో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటే అది ఇబ్బంది లేకుండా ఉంటది. దౌర్భాగ్య దేశం అని ఎవడో అండు, భారతదేశాన్ని ఏ దేశ పౌరుడు కూడా అండు. దేశ దౌర్భాగ్యం అంటే అది వేరు. దౌర్భాగ్య దేశం వేరు, దేశ దౌర్భాగ్యం వేరు. అవును, దౌర్భాగ్య దేశం అని ఎవరు అనలేదు. దేశ దౌర్భాగ్య దేశం అని ఎవరు అనలేదు. వెంకటస్వామి గారు అనలేదు, దేశ దౌర్భాగ్యం అన్నారు. దేశ దౌర్భాగ్యం వేరు.
నేను అదే మాట్లాడినాను. దానికి మరి మనం అదే దానిలో తప్పే ఉంది. దానిలో తప్పే ఉంది. దేశ దౌర్భాగ్యం. దౌర్భాగ్యం దేశంకు కాదు, కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్భాగ్యం. మరి కాంగ్రెస్ విమర్శించుకోండి. మీకే దౌర్భాగ్యం అవుతా? మీరు కాంగ్రెస్ పార్టీ అంటే నేను కూడా నిన్న నాకు వస్తుంది. కృష్ణారెడ్డి కొద్దిగా దగ్గర పెట్టుకుని మాట్లాడి, ఈ దేశానికి ఇవాళ నీ మోడీ గారు 10 కోట్ల తిరుగుతుందంటే ఈ దేశం యొక్క డెవలప్మెంట్ చేసింది మేము. ఇన్ని మర్చిపోయి కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ దౌర్భాగ్యము ఇవన్నీ నాకు మాట్లాడతారండి. మాట్లాడతారు అనుకోరు, ఇంత బుద్ధిగా మాట్లాడతారు అనుకోరు. గారు ఏమన్నాను? కృష్ణారెడ్డి గారు ఒక 1 మినిట్ అండి. కృష్ణారెడ్డి గారు, మేడం కృష్ణారెడ్డి పెంపుదల గురించి మేడం నాకు ఒక అవకాశం ఇవ్వండి మేడం. వాళ్ళు అంతసేపు కూర్చున్నప్పుడు నేను ఖాళీగా పెంపుదల గురించి చెప్పండి. మీరు ఎంతసేపు మాట్లాడినా అదే చెప్తారులేండి. మోడీ గారి గురించే చెప్తారు కానీ మీరు మోడీనే విమర్శిస్తారు కదండి. మీరు చెప్పినదే కదా. అవును, నేను చేస్తున్నది అదే. మరి నేను చేస్తున్నది అదే. నేను చెప్తున్నది అదే. Yes, నేను చెప్తున్నా. కాంగ్రెస్ రెండు పార్టీ రోజులు చర్చ జరిగితే రెండు రోజులు చర్చ జరిగితే బిల్లులో ఏమైనా మార్పులు చేశారా? 2 రోజులు చర్చ జరిగితే మీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మీరు మా మీద ఆడిపోచుకొని మీరు ఇంటర్నల్ గా దాన్ని పట్టుకొని ఏ డిబేట్ లో చూస్తున్నా తెలుగుదేశం మీద పడతారు. ఇది జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో జరుగుతుంది. అక్కడ జరుగుతుంటే తెలుగుదేశం మీద స్టార్ట్ చేస్తారు మీరు. ఏం చెప్పండి? సుదీర్ఘ కాలం ఉంటే ఏం చేస్తుంది?